అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ 2వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి తృతీయ, నక్షత్రం శ్రవణ, కరణం తైతలగర, పక్షం శుక్లపక్షం, యోగం హర్షణ, రోజు గురువారం, జన్మరాశి మకర రాశి. అభిజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 41 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల నుండి 3 గంటల 31 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల నుండి 3 గంటల వరకు ఉంటుంది. యమగండం 7 గంటల నుండి 7 గంటల 14 నిమిషాల నుండి 8 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 2వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము ఉంటాయి. మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి గురువారం నాడు మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీకు మెరుగులు దిద్దుతుంది. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులు కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు పిల్లలు కుటుంబ ప్రాధాన్యతను పొందుతారు. ఈ రోజంతా కూడా ప్రేమ సంబంధమైన కూడా ఆక్రమించుకుంటారు. అంటే ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా విజయం నీదే. మీరు టీవీ చూడడం, సినిమా చూడడం ద్వారా తిరిగిలేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. మీ జీవిత భాగస్వామి ముందే నిరంతరంగా ఎప్పుడు అద్భుతంగా కనిపిస్తాడు. తన నుంచి మీరు చక్కటి సర్ప్రైజ్ను అందుకోవచ్చు. మెడ లేదా వెన్నులో విపరీతమైన నొప్పితో బాధపడేవారు అవకాశం అయితే ఉంది. దానిని అతి సాధారణంగా నీరసంతో కలిసి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. ఎవరైతే ఇతరుల దగ్గర నుండి అప్పులు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితిలో వచ్చినా సరే తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థికపరమైన పరిస్థితిని నీరసపరుస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసే అద్భుతమైనటువంటి మూడ్ను రప్పించగలదు. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. మీకు కావలసిన పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఒక పరిస్థితుల నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. ఈరోజు మీరు వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజులుగా ఒకటిగా మారనున్నది. మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు. తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు ఫలించనున్నది. మీరు భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో సలహాలను పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలోనే ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ వ్యక్తులతోనూ పరిచయాలను పెంచుకోవడానికి తగిన అవకాశాలు కనిపిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం అయితే వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు. అయినప్పటికీ కూడా మీరు ఈ సినిమాలు చూడడం వలన సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. వరుస పెట్టి అభిప్రాయ భేదాలను తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని ఒప్పించడం బహు కష్టతరం కావచ్చు. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా కూడా సాధారణంగా కూడా మీరు చేసే కంటే సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల చాలా జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులను ఆదుకుంటారు. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. మీరు కుటుంబంలోని చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల మీ కుటుంబ శాంతికి ఎటువంటి ఢోకా ఉండదు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన పనులు చేయండి.
వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో వారు మీ ధనం దొంగలించబడవచ్చు. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ కూడా దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసిన వ్యక్తులకు మీ జీవిత భాగస్వామి కంటే ఎక్కువ ఇతరులకు ఎవరికైనా సరే అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి తన ప్రతికూల స్పందనకు దారితీయవచ్చు. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి. నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి. మీరు మీ ప్రేమైన వారితోనే ఫ్యామ్స్ ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు తినే అవకాశం ఉంది. చాలా ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి మీ పాలిట దేవదూతగా మారనుంది. ఈ రాశిలో ఉన్న వ్యక్తులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తుంటారు. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. అతిగా ఖర్చు చేసేయడం, ఆర్థిక దూరంగా ఉండండి. దగ్గర బంధువు మీరు శ్రద్ధ కనపరుచుకొని కోరవచ్చు. అయినా మీకు అది సహాయకరం, ఉపయోగకరమే కావచ్చు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం అయితే ఉంది. వీరు ఈ రోజు మొత్తం మీరు మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. తప్పుడు సమాచారం మీ ఈరోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, పొరుగులను అదుపులో ఉంచండి. మీ పాత సంప్రదాయం, పాతకాలపు ఆలోచన మీ పురోగతిని అధికపరుస్తుంది, అభివృద్ధికి అడ్డమవుతుంది, మీకు ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతిపరం కూడా. దానిని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకునే వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలను తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతగా అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం కూడా ఫోన్లకు అతుక్కుపోతారు. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. చాలా రోజుల నుండి రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీరెవరితో మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార వేళ పరివర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. మేషరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. మేషరాశి వారికి గురువారం నాడు సంపద అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. పరిహారం వచ్చేసి రాహు మరి మంచి ప్రభావంతో దాతృత్వం, త్యాగం, సృజనాత్మకత, విప్లవం మొదలైనటువంటి వాటిని కనిపిస్తున్నాయి. మంచి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్థితిగతి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సృజనాత్మక మార్పులను ఎంచుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత వల్ల ప్రాజెక్టు గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకునే వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడి వ్యవహారంలో సొంత నిర్ణయాలను తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం కూడా ఫోన్లకు అతుక్కుపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ బరుపై ఒక కన్ను వేసండి, ఉంచండి. అధికంగా తిండిపైన పడకండి. మీకు అంతా మంచి జరుగుతుంది, బాగా కలిసి వస్తుంది.